आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి గరిష్టమాచార్య మావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం, శుభోదయం. ఈరోజు మన ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ అందులో లాస్ట్ టైం ఏం చెప్పుకున్నామండి? 179 అండి. 179 చెప్పుకున్నాం. గుడ్, థ్యాంక్ యూ అండి. ఎంత 12. ఓకే. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం? మామూలుగా ఏం టాపిక్ చెప్పుకుంటున్నాం అండి? గుర్తుంది ఎవరికైనా? ఏం చెప్పుకుంటున్నాం? వన్ సైడ్ డిసీజ్ చెప్పుకుంటున్నాం. పాక్షిక వ్యాధులు. పాక్షిక వ్యాధులు అంటే మనకు ఎక్కువ మటుకు 90% మన ప్రాక్టీస్లో మనకు కనిపించేవి ఇవే. అందుకని బాగా చదవగలిగితే ఇంకా బాగా చదువుతున్నాం. ఇందులో మనం పాక్షిక వ్యాధుల్లో అంటే ఎక్కువ సిమ్టమ్స్ అన్ని క్లియర్గా లేని కేసెస్లో పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ బాగా పట్టగలిగితే మీరు, అంటే పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ అంటే పెక్యూలియర్గా ఉండేవి, స్ట్రైకింగ్గా ఉండేవి, మోస్ట్ టిపికల్గా ఉండేవి, అటువంటి లక్షణాల మీద మందు వెళ్తే మీకు చక్కని మొత్తం వ్యాధిని సరిచేసి అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడే మంచి ఔషధం లభిస్తుంది. ఇది మనకు చెప్పింది 167, 177, 176, 177, 178 కూడా అదేంది. ఇట్టి వాడిని మినహాయించిన తర్వాత కూడా మరికొన్ని సందర్భంలో సూక్ష్మ పరీక్షణ చేసినను 1-2 మాత్రమే తీవ్ర వేదన నుండి మిగిలినవి అస్పష్టంగా ఉన్నట్టు కనిపించును. అట్టివి అరుదుగా నన్ను ఇట్టి వాడిని సాధింపవనొచ్చు లభించిన 1-2 వేదనల ఆధారంగాని వారితో మిక్కిలి సారూప్యం చెందిన మందును వాడవలెను. పీక్యూఆర్ సింటమ్స్ మంచిగా ఉండేవాన్ని బట్టి మందు వాడవలెను. ఈ మందు రోగిలో ఉన్న వ్యాధికి సారూప్యం గల కృత్రిమ వ్యాధిని పుట్టించును. లభించిన ఏ కొద్ది వేదనలైనను విస్పష్టములై పరిస్ఫుటములై ప్రత్యేక స్వభావం గలవై ఉన్నచో తీరికగా నివారణ పూర్తియగును. ఇది లాస్ట్ చెప్పుకున్నది. When these few morbid symptoms are striking, decided, uncommon and peculiar distinctive symptoms అయినప్పుడు మనకు చక్కని నివారణ జరుగుతుంది. ఇంతకుముందు లాస్ట్ చెప్పుకున్నాం. ఇవాళ 179లో చెప్పుకుందాం. 179 కూడా అయిపోయింది. More frequently, however, the medicine first chosen in such case will be only partial. కదా, అది కూడా కంప్లీట్గా మనకి అన్ని లక్షణాలు సరిపోయిన మందు కాదు. ఇప్పుడు ఏ లక్షణాలు దొరికినాయో ఆ లక్షణాల మీద మాత్రమే మందు ఇవ్వగలుగుతామని కూడా మీకు కొన్ని కేసెస్ కూడా లాస్ట్ టైంలో డిస్కస్ చేశాను నేను కదా. ఇంతవరకు జరిగింది.
179లో లాస్ట్ 179లో చెప్పు 179 అయిపోయింది. 180 చదువుకుందాం ఇవాళ. ఇన్ దిస్ కేస్ ద మెడిసిన్ విచ్ హ్యాస్ బీన్ చోజన్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ బట్ విచ్ ఫర్ ది రీజన్ అబౌవ్ స్టేటెడ్ ఈజ్ ఓన్లీ ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్. అదేంది ఇంతకుముందు పీక్యూఆర్ సిమ్టమ్ ఇచ్చింది ఇంపర్ఫెక్ట్లీ కదా homeopathic remedy will in its action upon the disease that is only partially unlocked to it. Just as in the case mentioned above, where the limited number of homeopathic remedies renders only partially unlocked to it, just as in the case mentioned above, where the limited number of homeopathic remedies renders the selection imperfect, produce accessory symptoms, and several phenomena from its own array of symptoms are mixed up with the patient's state of the health, which are, however, at the same time symptoms of the disease itself, although they may have been hitherto never and very rarely perceived. Some symptoms which the patient had never previously experienced appear, or others he had only felt indistinctly becomes more pronounced. దీని ఏమంటారు? accessory symptoms of రెమెడీ అంటారు. ఇవాళ చదువుకునే అపార్సమ్ని అంటే ఏంటి అంటే మనము పార్షల్ ఇండికేటెడ్ రెమెడీ ఇంపర్ఫెక్ట్ రెమెడీ ఇచ్చాం కదా. ఇచ్చినప్పుడు మందు తాలూకు మనం ఇచ్చిన రెమెడీ కొంతవరకు బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత పనిచేసిన తర్వాత అంతకుముందు లేని లక్షణాలు రోగిలో కొన్ని కొత్తవి మనం గమనిస్తాం. అప్పుడు మనకి వాటిని గమనిస్తే అవి కొత్త లక్షణాలుగా కనిపిస్తాయి. అది అయిపోయింది. ఆ మందు పనిచేయుచున్నప్పుడు పుట్టించిన కృత్రిమ వ్యాధిలో రోగి యందు అంతకుముందు కనిపించని మరికొన్ని వేదనలు తాత్కాలికంగా పుట్టును. అంతకుముందు ఎప్పుడు లేని లక్షణాలు పుట్టవచ్చును. కనిపించని మరికొన్ని వేదనలు తాత్కాలికంగా పుట్టును. అవి ఔషధం సంబంధించినవి అయినను రోగి యందు మొదటి నుండి అస్పష్టంగా దాగి ఉన్న మరికొన్ని వేదనలు కూడా స్పష్టమై వ్యక్తమై నివారణ చెందును. ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి, చెప్తాను నేను. ఆ మందు పనిచేసిన పుట్టిన కృత్రిమ మనం పుట్టించేది కృత్రిమ వ్యాధే కదా. వ్యాధిలో రోగి యందు అంతకుముందు కనిపించని మరికొన్ని వేదనలు తాత్కాలికంగా పుట్టును. అందుకని అంతకుముందు లేని లక్షణాలు కొన్ని పుడతాయి. అవి ఔషధము సంబంధించినవి అయినను రోగి యందు మొదటి నుండి అస్పష్టంగా దాగి ఉన్న మరికొన్ని వేదనలు కూడా స్పష్టంగా వ్యక్తమై నివారణ చెందును. అంటే అంతకుముందు ఎప్పుడో ఉండింటాయి, డార్మెంట్గా ఉంటాయి. ఆ లక్షణాలు మళ్ళీ ఎగ్జిబిట్ అయ్యి అవి కూడా నివారణ అయిపోతుంది. దెన్ యువర్ రెమెడీ ఈజ్ రైట్. గుర్తుంచుకోండి, యువర్ రెమెడీ ఈజ్ రైట్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే. అదే అనమాట మనకి ఇక్కడ మాస్టర్ గారు అన్ని మాట చెప్పాలనుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆయన కాన్స్టిట్యూషనల్గా ఒక మంది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడు కూడా గొంతు బొంగురు లేదు. కానీ మంది ఇచ్చిన తర్వాత అది గొంతు బొంగురు లేదు, కానీ ఎప్పుడన్నా గట్టిగా హై పిచ్లో చదువుతూ ఉంటే అప్పుడు మాత్రం కొంచెం కీచు గొంతు వచ్చేది. అది సిమ్టమ్. యాక్చువల్గా ఆయన వచ్చింది దానికోసం కాదు, వేరే దానికోసం. అయిన తర్వాత ఎప్పుడైతే మంది ఇచ్చామో ఆయనకి, మంది ఇచ్చిన తర్వాత గొంతు బొంగురు వచ్చింది. మిగతా లక్షణాలన్నీ బాగున్నాయి, చాలా బెటర్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్టా కాదండి చెప్పండి? వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ వే ఆర్ రాంగ్ వే?
రైట్ వే. ఎందుకు? పేరు చెప్పండి, మీ పేరు చెప్పి చెప్పండి. కోటేశ్వరరావు విజయవాడ. సార్ పాత చెప్పండి. అంతకుముందు ఉన్నవి కూడా బయటకు వచ్చినాయి. అంతకుముందు డార్మెంట్గా ఉన్నవి యాక్టివ్ అయినాయి లక్షణాలు కదా. Right, right, right. గుడ్. అవునండి. అది మంచిదే కదా. ఇంకా ఇంకా చెప్పండి, ఇంకెవరైనా. సార్ ఒపీనియన్ సార్ చెప్పినారు. పాత లక్షణాలన్నీ ఒకసారి కనిపించి పోతాయండి. ఎన్ని రోజులు కనిపిస్తాయి? ఇవన్నీ మన ప్రాక్టీస్లో వచ్చే Just క్వశ్చన్స్ నేను అడిగేది. అండి ఎన్ని రోజులు ఏంటి కనిపిస్తాయి? ఎన్ని రోజులు కనిపిస్తాయి? కనిపించి పోతాయి సార్, అంతే. అది ఎన్ని రోజులు కనిపిస్తాయి? వారమా, గంటనా? దాని ఎక్యూట్ యొక్క లోతును కేసుల్లో బట్టి అయితే ఎక్యూట్ కేసుల్లో అయితే గంటల్లో అండి. అదే క్రానిక్ కేసుల్లో అయితే రోజుల్లో కనపడి వాటంతటా అవి తగ్గిపోతాయి. అది హెర్రింగ్ లా ప్రకారం అవుతున్నట్లుగా మనం గమనించి క్యూరులో ఉందని భావించవచ్చు అండి. ఓకే ఓకే. ఇంకా ఓల్డ్ సిమ్టమ్స్ రీఅపియరింగ్ ఈజ్ ఏ గుడ్ సిమ్టమ్, సో అవర్ రెమెడీ ఇస్ రైట్. ఇంతవరకు అయితే కరెక్టే. అవి ఎన్ని రోజులు ఉంటాయి కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. అది అడుగుతారు పేషెంట్లు వచ్చి. చెప్పండి ఇక్కడ చిన్న కేసు ఇక్కడ చిన్న కేసు చెప్పమంటారు సార్. సార్. ముందు ఇది చెప్పండి సార్. ఎన్ని రోజులు? రీఏపర్ రీఏపర్ ఎలాగైంది అన్నది అలాగ వచ్చింది అవన్నీ ఒకటి, అందుకనే మీకు చెప్తున్నాను. అంటే మైగ్రేన్ హెడేక్ కి శాంగ్నేరియా వనంతో క్యూర్ అయింది చాలా కాలం కిందట. తర్వాత అంటే అప్పుడు అంతకుముందు ఆవిడకి ముక్కు నుండి బ్లడ్ కూడా వచ్చింది. అంటే మా ముక్కు నుండి కాదు, మనకు దగ్గినప్పుడు బ్లడ్ వచ్చేది, ముక్కు నుండి కూడా అప్పుడు బ్లడ్ వచ్చేది. ఇప్పుడు కంప్లీట్ గా శాంగనేరియా వనంతో తగ్గింది. తగ్గిన తర్వాత 2, 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ వచ్చింది. అదే రీఅపియరింగ్ అని ఓల్డ్ సిమ్టమ్స్ చెప్పి నేను అనుకున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. కరెక్టా కదా చెప్పండి సార్. ఎవరైనా మీద వాళ్ళు చెప్పండి. హెడేక్ తగ్గి ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. సార్ అడిగేది ఏంటి, ఈజ్ ఇట్ రైట్ రెమెడీ ఆర్ రాంగ్ రెమెడీ ఆర్ పార్షల్ ఇండికేటర్ రెమెడీ? పార్షియల్ కరెక్ట్ రెమెడీ, కరెక్ట్ రెమెడీ. ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అది కరెక్టా కాదా ట్రీట్మెంట్? అదే అడుగుతున్నారు సార్. కరెక్ట్ కరెక్టే. ఇంకా మిగతా వాళ్ళు బ్లడ్ బయటకు రావటం అనేది రాంగ్ సిమ్టమ్ అండి. అది అది పార్షియల్ ఇండికేటెడ్ ఆర్ అది రాంగ్ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు. ఓకే. ఇంకెవరైనా? మొదట్లో కూడా బ్లడ్ వచ్చింది, అది తగ్గింది. సో ఎప్పుడైనా సరే బ్లడ్ బ్లడ్ ఈజ్ ద వైటల్ ఫ్లూయిడ్, జీవద్రవాలు. ఇవి బయటికి పోవడం ఇన్ అబ్నార్మల్ వే, ఇట్ ఈస్ ఆల్వేస్ రాంగ్ రెమెడీ. అబ్నార్మల్ వేస్. అదే మెన్సెస్లో కనిపించిపోవడం కానీ దే ఆర్ నార్మల్ వేస్. నార్మల్ వేస్లో మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువ కావడం, అంతకుముందు కన్నా కొంచెం ఎక్కువైంది అంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అగ్రవేషన్. బట్ త్రూ నోస్, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ వే. ప్లీజ్ వెరిఫై వన్స్ అగైన్. ఒకసారి వెరిఫై చేసుకోండి మళ్ళీ. శాంగునేరియా పార్షల్ ఇండికేటర్ రెమెడీయా, ఓన్లీ మీ శాంగునేరియా మెంటల్ సిమ్టమ్స్ ఇచ్చిందా, మెంటల్ సిమ్టమ్స్ కాకుండా ఓన్లీ హెడేక్ని చూసి ఇచ్చిందా, ఓన్లీ రైట్ సైడ్ హెడేక్ మధ్యాహ్నం పెరుగుతుంది బ్లైండ్నెస్ మీద ఇచ్చిందా చూసుకోండి ఒకసారి. ఏం సార్? ఓకేనా? ఓకే సార్. అంటే అప్పుడు మొదట కూడా బ్లడ్ వచ్చింది, తగ్గింది మాట సార్, అందుకని అడుగుతున్నాను. బ్లడ్ ఆల్వేస్ సిఫిల్టిక్. అట్లా బ్లడ్ ఆ సిమ్టమ్ రాకుండా వేరే సిమ్టమ్ రావచ్చు. దెన్ ఇట్ ఇస్ రైట్ వే. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే శాంగునేరియా ఏ సిమ్టమ్స్ మీద మ్యాచ్ అయిందో చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మెంటల్ పిక్చర్గా మ్యాచ్ చేశారా, ఓన్లీ ఫిజికల్ ప్లాంట్ 1-2 పాయింట్స్ మీద మ్యాచ్ చేశారా చూసుకోండి. అట్లా ఓకే సార్. ఓన్లీ ఫిజికల్ పాయింట్స్ మీద మ్యాచ్ చేశారనుకోండి, అప్పుడు కూడా తగ్గుతాయి, ఎందుకు తగ్గవు. కానీ అప్పుడు చూసుకొని అంటే ఎందుకోసం మనం ఈ క్లాస్లో ఇవి డిస్కస్ చేసుకుంటామంటే మనకు ఇదొక $100 క్వశ్చన్ అంటారు దాన్ని. అంటే ఒక పెద్ద క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కరెక్టా కదా రెమెడీ వెదర్ ఐఎమ్ రైటింగ్. పేషెంట్ వచ్చి ఆ సార్ బాగుంది అంటాడు, మనకేమో ఒకసారి గుండె తెరదరా అంటే. అందుకని మనం రైట్ డైరెక్షన్ ఏది చూసుకుంటే ఇక చాలు, ఇక దాని మీద వెళ్తాం అట్లా అనమాట. అందుకని ఎప్పుడు కూడా న్యూ సిమ్టమ్స్ ఆఫ్ ది రెమెడీ విచ్ వాస్ డార్మెంటెడ్ ఇన్ ద పేషెంట్
are exhibiting coming again, it is a right symptom, but the symptom is it should not be syphilitic and destructive. అంతకుముందు పీడకలలు వచ్చేవండి, ఇప్పుడు మళ్ళీ పీడకలలు వస్తున్నాయండి మీ మంది ఇచ్చిన తర్వాత అంటే రాంగ్ డైరెక్షన్. అంతకుముందు ఎప్పుడు చిన్నప్పుడు వైలెన్స్ ఉండేదండి, మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ వైలెన్స్ వచ్చిందంటే రాంగ్ సిమ్టమ్. అట్లా చూసుకోండి. అందుకని అంతకుముందు నీరసంగా ఉండేదండి, మీరు మంది ఇచ్చిన తర్వాత మళ్ళీ నీరసం వచ్చిందండి, ఓల్డ్ సిమ్టమ్ కనిపించిందండి అంటే పేషెంట్ వచ్చి బాగుంది కొంచెం మన క్లాస్లో వినుంటాడు అనమాట ఆయనకని. నీరసం వచ్చిందండి, అంతకుముందు లేదండి అని చెప్తుంటాడు. ఏం కాదు అన్నది చూసుకోవాలి అట్లా అనమాట. అందుకని అదొకటి అక్సరీ సిమ్టమ్స్ ఆఫ్ ది రెమెడీ అంటారు ఇక్కడ ఇవాళ అఫారిజంలో. అంటే రెమెడీ తాలూకు లక్షణాలు కొన్ని కొత్తగా మళ్ళీ పేషెంట్లో అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఉండేవి కనిపించాయి. దెన్ ఇట్ ఈస్ ద రైట్ రెమెడీ అండ్ వెయిట్, గివ్ ప్లాసిబో. కొన్ని రోజుల తర్వాత అది కూడా కనిపించిపోతుంది. ఎన్ని రోజులు కనిపిస్తుంది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎక్యూట్ వాటిలోనేమో 1-2 అవర్స్లోనే మళ్ళీ కనిపించి ఒక అవర్స్లో 2 to 5 hours అనుకోండి తగ్గిపోద్ది అగ్రవేషన్ అంటే దాన్ని సిమ్టమ్స్ ఆఫ్ ది రెమెడీ అంటాం. అదే క్రానిక్ కేసెస్లో సైకోటిక్ మ్యాజం ప్రామినెంట్గా ఉండే వాటిలోనేమో ఆ యొక్క అగ్రవేషన్ టైం చాలా రోజులు పడుతుంది. సివిలిటీకి వచ్చేవరకు ఎక్కువ రోజులు పట్టదు, మరి కొంచెం టైం పట్టేసి వెళ్ళిపోతుంది, కొంచెం ఇబ్బంది పెడుతుంది కూడా. సివిలిటీ కేసెస్లో కూడా ఇప్పుడు కూడా అగ్రవేషన్ ఓల్డ్ సిమ్టమ్స్ ఎప్పుడు కనిపించి ఇబ్బంది పెట్టే పోతాయి. అదే సోరిక్లో మాత్రం సోరిక్ డిసీజెస్లో ఇంతకుముందు చెప్పినట్టు హెడేక్, కళ్ళు కమోషన్ ఫ్రీ లేదు, ఆకలి లేదు, ఇలాంటి వాటిలో మాత్రం ఎక్కువ ఇబ్బంది పెట్టదు, టక్కున వెళ్ళిపోతాయి. ఎందుకు? దే ఆర్ ఓన్లీ ఫంక్షనల్. అందుకని మనం సిమ్టమ్స్ రీఅపియర్ అయినప్పుడు కూడా సివిలిటిక్ పేషెంట్స్ అనుకోండి, అమ్మ కొంచెం భరించు అని చెప్పాలా, గుర్తుంచుకోండి. సివిలిటిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, కొంచెం భరించమ్మా, ఇది ఇంతగానో వేరే మార్గం లేదని చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాలా. సోరిక్ వాళ్ళకి అనుకో పెద్ద అక్కర్లేదు, టక్కున వెళ్ళిపోతాయి వాళ్ళకి. అట్లా క్లియరా అండి? డాక్టర్ గారు వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే హెమోరేజెస్. దానికి తగ్గట్టుగానే మనకు పూరానంద గారు మంచి కేసు ఇచ్చారు కదా. హెమరేజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా అవసరం ఉండే టాపిక్ అది అందరికి కూడా. ఇదొక అంటే బ్లడ్ మిగతా ఏవైనా పేషెంట్లు భరిస్తారు. బ్లడ్ కారుతుంది బాబు అని చాలా హడావి, అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని అలాంటి వాటిలో ఏదో బ్లడ్ కారుతుంది, నేను మిల్లిపల్లి ఇచ్చానండి పని చేయలేదు, లేకపోతే ఇది ఇచ్చాను పని చేయలేదు అని అక్కడే అయిపోకండి. మన పరిధి పెంచుకుందాం, ఓకే? మన పరిధి పెంచుకుందాం. ఓకే, సరే. ఇవాళ మనం హెమరేజిక్ రెమెడీస్ చదువుకుందాం. ఎవరైనా చెప్తారండి హెమరేజిక్ రెమెడీస్? ఎవరైనా మీ ప్రాక్టీస్లో టకటకట చెప్పాలి. అంటే ఎక్కువ రక్తస్రావం మీద ఎక్కువ పట్టు ఉండేవి రెమెడీస్. చైనా హెమామిలిస్, పైకస్ సారు, హెమామిలస్, మిల్లిఫోలియం, ఇంకా ఉన్నాయి సార్. సబీనా, ఎపికాక్, హెమామిలిస్, ఫాస్ఫరస్ సార్. ఫాస్ఫరస్ సార్. ఇంకా గుడ్, ఇంకా చెప్పండి. లెకాసిస్ కరెక్ట్. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎనిమల్ స్నేక్ అన్ని కూడా అఫిడియాస్ అండి. ఇది కార్బోవేజ్. ఇంకా సరే, ఇవి కదా.
అఫిడియా గ్రూప్ అన్నిటి కూడా బ్లీడింగ్ రెమెడీస్ ఉంటాయండి, గుర్తుంచుకోండి. కెమిమిలో కూడా బ్లీడింగ్ రెమెడీ చదువుకున్నాం మొన్న కదా. కెమిమిలో కూడా ఎమర్జెన్సీ రెమెడీ చదువుకున్నాం కదా. సరే, ఒక్కొక్కటిగా మనం ఫస్ట్ దాన్ని మనం ఏ డివిజన్లో చదువుకుంటామంటే యాక్టివ్ బ్లీడర్స్, ప్యాసివ్ బ్లీడర్స్ కింద చదువుకుంటాం. ఓకేనండి. యాక్టివ్ బ్లీడర్స్కి వచ్చేసరికి బ్లీడింగ్ ఆర్టీరియల్ బ్లడ్ ఉంటుంది, రెడ్ బ్లడ్ ఉంటుంది, గషింగ్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది, నాట్ ఊజింగ్. అదే వెయినస్ బ్లడ్కి వచ్చేసరికి బ్లాక్ బ్లడ్ ఉంటుంది, కార్బాక్సిలేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఊజింగ్ ఉంటుంది, నాట్ చిమ్మినట్టు ఉండదు. అర్థమైందండి? ఊజింగ్గా ఉంటుంది, వీనస్ బ్లడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి యాక్టివ్ బ్లీడర్స్కి వచ్చేసరికి చెప్పున్నాం కదా, బెల్లడోనా, చైనా, ఫెర్రమ్, ఎకోనెట్, హెమోమెలిస్, ఈపికాక్, మిల్లిఫోలియం, ఫాస్ఫరస్, సబైనా, ఇవన్నీ కూడా యాక్టివ్ బ్లీడర్స్. వైబర్నోపిలస్, సల్ఫర్, తెలాప్సిబర్సాపి, సెపియా, ఇవన్నీ రాసుకున్నారు కదండి లాస్ట్ టైం మీరు కదా. ప్యాసివ్ బ్లీడర్స్కి వచ్చేసరికి కార్బవేజ్, చైనా, ఆర్నికా, అకాలిఫా ఇండికా, క్రోటాలస్ హారిడస్, లెడంపాల్, మిల్లిఫోలియం, పల్స్టిల్లా, సెకెల్కార్, సెపియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇవన్నీ ప్యాసివ్ బ్లీడర్స్. ఓకే, మనం లాస్ట్ టైం ఏ రెమెడీస్ చదువుకున్నామండి బ్లీడింగ్లో? ఏవి అయిపోతున్నాయి మనం చదువుకున్నాం, అసలు చదువుకోలేదు ఏ రెమెడీస్ కూడా హెమరేజెస్లో? ఏంటంటే గుర్తుందా గుర్తులేదా? చెప్పారు సార్, కానీ లిస్ట్ చెప్పారు మీరు. హైపర్కం కూడా చదువుకున్నట్టున్నాను. రెమెడీస్ ఏమైనా కవర్ అయ్యాయా? సో రెమెడీస్ అయితే ఏం చెప్పలేదు, రెమెడీస్ కవర్ అవ్వదు కానీ లిస్ట్ చెప్పారు అంతే. లిస్ట్ మాత్రం చెప్పాను. సో ఇవాళ ఫస్ట్ ఒక యాక్టివ్ బ్లీడర్తో స్టార్ట్ చేస్తాను. ఓకే, వినండి, సిమ్టమ్స్ వినండి, ఎందుకంటే మీకు సీనియర్స్ అందరు ఇక్కడ అందరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కనుక నేను డైరెక్ట్ సిమ్టమ్స్ చెప్పకుండా ఒక సిమ్టమ్స్ చెప్తాను, మీరు రెమెడీ చెప్పాలి. ఒక ఆయనకి చిన్నపిల్లలు కింద పడి ఈ పళ్ళు ఉన్నాయి కదా, పళ్ళు పెదవులు కుచ్చుకొని సడన్గా బ్లడ్ కారుతుంది, రెడ్ బ్లడ్. అప్పుడు మీ దగ్గరకు వచ్చారు, బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అండి, మంది బండి అని వచ్చారు. అప్పుడేమి ఇస్తారు? జనరల్ వెళ్ళనే వచ్చి ఫాస్ఫరస్ మేడం. హైపర్ ఇస్తాం సార్. బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, ఏం మంది ఇస్తారు? ఇపికాక్ ఎందుకు ఇస్తాం చెప్పండి? రెడ్ బ్లీడింగ్ యాక్టివ్ కాబట్టి ఫాస్ఫరస్ ఇస్తాం. ఓకే, చూసారా మనకి ఎన్ని డైవర్షన్స్ వచ్చాయి దీనికి. ఇది 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 మనము రూల్ అవుట్ చేసుకోవడానికి మనం ఈ టాపిక్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హెమరేజెస్ అనేది మోస్ట్ ఎమర్జెన్సీ. అయితే ఇక్కడ ఏమైంది, పళ్ళు గుచ్చుకున్నాయి. సరే, ఎవరిదైనా సరే బయటే కదా, అవునా లేదా? వాడి పళ్ళే వాడికి గుచ్చుకున్నాయి. ఇట్స్ అండ్ సడన్ షాక్ లైక్ బయట ఒక సైడ్ ఏమో బయట కిందికి వస్తుంది, ఇంకో సైడ్ ఏమో సడన్ షాక్ లైక్ సిమ్టమ్స్ వస్తున్నాయి. అందుకని ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది వెంటనే వాటి రాగానే బెల్లడోనా 30 కూడా వస్తాయండి. బెల్లడోనా 30 వేస్తే ముందు బ్లీడింగ్ ఆగిపోతుంది. మనం ఇక్కడ హైపేరిగా ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి? ఫస్ట్ మన ఎయిమ్ ఏంటి? నర్వస్ కాదు సార్, మ్యూకస్ మెంబ్రెన్స్ కాబట్టి. ముందు మన ఎయిమ్ ఏంటి అంటే బ్లీడింగ్ ఆపడం. బ్లీడింగ్ ఆపడానికి యాంటీ హెమరేజెస్ చూసుకోవాలి, తర్వాత యాంటీ టీటనస్, తర్వాత బ్లీడింగ్ ఆగిన తర్వాత యాంటీ టీటనస్ చూసుకోవాలి. అర్థమైంది? అందుకని ఫస్ట్ మనం ఇవ్వాల్సింది
యాంటీ టిటానస్ కాదు, యాంటీ హెమరేజెస్. అంటే ఫస్ట్ బెల్లడం 30 డోస్ వేసేసేయండి ఫస్ట్ వన్, వేగనే బ్లడ్ ఆగిపోతుంది, గుర్తుంచుకోండి. ఇంకోటి సడన్గా షాక్ కదా వాడికి, కింద పడ్డాడు అమ్మా అని ఏడుస్తూ వస్తాడు, అవునా లేదా? భయపడ్డాడు, ఏం తెలియదో వాడికి, ఏమైందో సడన్గా చిన్న పిల్లడు వాడు ఒక రకంగా, వాడు చూడంగానే ఒక ఇట్లా బ్లడ్ అనగానే బ్లడ్ కల్పిస్తుంది వాడికి, ఏమైందో తెలియదు వాడికి, చిన్నపిల్లడు. ఆ భయము ఇట్ ఈస్ అన్ ఎగ్జిబిటింగ్ సిమ్టమ్. అండ్ బైట్ అండ్ యాక్టివ్ బ్లీడింగ్, సడన్, ఇవన్నీ కూడా ఏ లక్షణాలు తీసుకొస్తాయండి? ఏ రెమెడీ తీసుకొస్తాయి చెప్పండి? బెలడోనా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనం ఒక కేసుని అట్లా అనాలిసిస్ చేసుకోగలిగితే దెన్ అవర్ రెమెడీ విల్ బి వెరీ 80 to 90% రైట్ రెమెడీ, గుర్తుంచుకో. ఒక సిచ్యువేషన్లో మనకు సిమ్టమ్స్ లేవండి, ఏం చెప్పలేదని అనొద్దు. సిమ్టమ్స్ చెప్పకపోవడం కూడా సిమ్టమే, అర్థమైందండి? సిమ్టమ్ చెప్పట్లేదు అనేది కూడా సిమ్టమే, కానీ ఏం సిమ్టమ్ చెప్పలేదని అని మాత్రం అనుకోండి. వాడి యొక్క భావాలన్నింటిలో కూడా వాడు సిమ్టమ్ ఎగ్జిబిట్ చేస్తాడు. ఓకే, ఇదన్నమాట. సో బెల్డోనా ఈజ్ అన్ యాక్టివ్ బ్లీడర్, గుర్తుంచుకోండి. ఎవరైనా రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి, లేదు అంటే ఎట్లా వీడియో రికార్డింగ్ పెడతాం కనుక మీరు చూసుకుందరండి. నెక్స్ట్, యాక్టివ్ బ్లీడర్, సడన్ అండ్ క్విక్, చాలా సడన్గా వస్తుంది, చాలా సడన్గా వచ్చేస్తుంది. తెలుసు కదా మనందరికి కూడా, ఇది మోస్ట్ సడన్ రెమెడీ ఎకోనైట్ అండ్ బెల్డోనా. కానీ రెండు డిఫరెన్స్ ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? రెండు సడన్ ఉంటాయి, ఎకోనైట్ సడన్గానే ఉంటుంది, బెల్డోనా సడన్గానే ఉంటుంది, కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఎకోనైట్ లో భయం ఉంటుంది సార్, హీట్ ఉంటుందండి, రేడియేషన్ హీట్. బెల్లడోనాలో ఉంటుంది, బెల్డోనాలో భయం ఉంటుంది కదా. బెల్లడోనాలో సడన్నెస్ తో బెలడోనాలో భయం ఉంటుంది సార్, ఎకనైట్ లో చనిపోతామేమో violence భయం ఉంటుంది. ఉంటుంది. చాలా సివియర్ వైలెన్స్ లాగా చాలా బాధాకరంగా ఉండే. ఓకే, గుడ్. ఇంకా ఎక్స్పోజర్ టు కోల్డ్ సార్. కోల్డ్ హీట్ బెల్డోనాలో ఉంటాయి సార్, బెల్డోనా ఉంటుంది సార్, ఎకనైట్ లో చచ్చిపోతామనే భయం ఉంటుంది. ఓకే, ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఎకోనెట్లో సడన్నెస్ ఈజ్ మోర్ ప్రామినెంట్, ద సిమ్టమ్స్ ఆర్ లెస్ వైలెంట్. అంటే సడన్గా ఉన్నా కూడా ఎకోనెట్లో సడన్నెస్ అంత ప్రామినెంట్గా లేదు. అంటే ఒక నిమిషం కింద బాగున్నాడు, ఒక నిమిషంలోనే వాడికి 104 ఫీవర్ వచ్చిందంటే అంత సడన్నెస్ అనేది బెల్డోనాలో ఉంటుంది, ఎకోనెట్లో కాదు. ఎకోనెట్కి వచ్చేసరికి ఎకోనెట్లో బెల్డోనాలో వైలెన్స్ ఆఫ్ ది సిమ్టమ్స్ అన్ని బెల్డోనాలో ఎక్కువ ఉంటాయి, ఎకోనెట్లో అంత ఉండవు. అంటే సడన్గా 104 ఫీవర్ రావడం అనేది ఎకోనెట్లో ఉండదు. వస్తే సరే అండి, గంట ముందు బాగున్నాడు అండి, ఇప్పుడు వచ్చి చూస్తే వాడికి వెళ్ళు వెచ్చగా ఉందండి, చూస్తే 101, 102 ఉందని అంటాడు ఎకోనెట్ వాడైతే. బెల్డోనా వాడికి వచ్చేసరికి ఒక నిమిషం కింద బాగున్నాడండి, ఇప్పుడైతే నా చేతిని ఆడుకున్నాడండి, బాగున్నాడు, అసలు వాడికి ఇబ్బంది లేదు, సడన్గా ఎత్తుకొని చూస్తే 104 ఫీవర్ ఉందండి అంటాడు. అది బెల్డోనా. అంటే లక్షణాల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. వైలెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ మోర్ ప్రామినెంట్ ఇన్ ద బెల్లడోనా. ఓకే, ఇది క్లియర్? క్విక్ అండ్ సడన్, బెల్డోనాలోకి వచ్చేసరికి క్విక్ అండ్ సడన్ వైలెన్స్, లౌడ్ వాయిస్, వీళ్ళ వాయిస్ కూడా కొంచెం కంట్రోల్లా ఉంటుందని గుర్తుంచుకోండి. లౌడ్ వాయిస్ ఉండే రెమెడీస్ చెప్పండి, ఎవరైనా చెప్తారా? లౌడ్ వాయిస్ ఉండే రెమెడీస్. కెమిలా వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు గొడవ పడేవాళ్ళు, వాళ్ళ వాయిస్ గట్టిగా ఉంటుంది. లౌడ్ వాయిస్ బెల్డోనా ఒకటి. చెప్పనా, నేనే చెప్పాలా, మీరేమైనా చెప్తారా? చెప్పండి, తప్పేం లేదు. ఇప్పుడు సార్ చెప్పారు కదా కెమిలా అని, దాన్ని బట్టి మనం ఫర్దర్ ముందుకెళ్ళొచ్చు. నక్స్వామి కదండి, ప్లాటినా ఉంటుందండి, ప్లాటినా వాడు చాలా డెలికేట్, చాలా హంబుల్, వాడు ఎంత రాజసంగా ఉంటాడో కదా, ఎంత చిల్లరగా ఉంటాడు వాడు, ఉంటాడు కదా. అనకార్డియం సార్, అనకార్డియం వాడు, అమ్మో వాడు అట్లా కాదు, వాడి యొక్క హార్డ్నెస్ వాడు. నక్సాల్ సార్, మెర్సాల్, ఓకే, మెర్క్సాల్,
మెక్సాల్ కన్నా అట్రోపినం అమ్మ చెప్పింది. ఏం పేరమ్మా నీ పేరు? సార్ సునీత సార్. గుడ్ సునీత, ఏం మార్నింగ్ చేస్తున్నావు సార్. తల్లి? సార్ నేను వినయ్ సార్ దగ్గర జూనియర్ డాక్టర్ గా ఉన్నాను. ఓకే ఓకే, అందుకనే సరే ఓకే. అట్రోపినం అట్రోపినం వాడు చాలా లౌడ్ వాయిస్ ఉంటుంది. అట్రోపినం వాడికి అన్నింటికన్నా అట్రోపినం, బెల్లడోనా, దీని తర్వాత వచ్చేసరికి నక్స్వామిక. నక్స్వామిక వాడి కూడా చాలా ఉంటుంది. నక్స్వామిక వాడి యొక్క వాయిస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అట్లా చూసుకోవాలా. నక్స్వామిక వాడి యొక్క వాయిస్ ఎట్లా ఉంటుందంటే ఎదుటి వాళ్ళంతా డిసిప్లిన్ అయిపోవాలా, అంత బాగుంటుంది వాడి వాయిస్. మళ్ళీ వీళ్ళు అట్లా కాదు, అట్రోపినం వాడదు, బెల్లడోనా వాళ్ళు అట్లా ఉండదు, అంత డిసిప్లిన్ కాలేం మనం. నక్సల్గా వాడు మాత్రం ఇట్లా కూర్చున్నాడు అంటే అందరూ డిసిప్లిన్ అయిపోతారు. ఆ వాడి యొక్క ఆరా అట్లా పనిచేస్తుంది. నక్సల్గా వాడి యొక్క ఆరా, వాడు అంత అదిగా ఉంటాడు, వాడు అంత రూలర్గా ఉంటాడు. నక్సల్గా ఈజ్ ఏ రూలర్, గుర్తుంచుకోండి. అందుకని బెల్లడోనా, అట్రోపినం అండ్ నక్సల్గా హ్యాస్ లౌడ్ వాయిసెస్. ఆల్సో క్వారలిసమ్ అండ్ లౌడ్ వాయిస్ ఇది వెరట్రమ్ ఆల్బమ్ ఆల్సో. వెరట్రమ్ ఆల్బమ్ ఆల్సో హ్యాస్ లౌడ్ వాయిస్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సరే ఇదండి. సో బెల్లడోనాలో వైలెన్స్ అండ్ లౌడ్ వాయిస్, అఫెక్షనేట్, చాలా అఫెక్షనేట్, గుర్తుంచుకోండి. బెల్లడోనా వాడు ఎప్పుడు వైలెన్స్ ఉండి గిచ్చడం కొట్టడం అనుకోకండి. బెల్లడోనాలో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారండి. ఒక అమ్మాయి ఉండేది, ఒక ఆమె దాదాపు 40 years ఉంటాయి. ఆమె వాయిస్ కూడా గట్టిగా ఉండేది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మాయి. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎఫెక్షనేట్. ఆమె బెల్లడోనా ఇస్తే కొంతవరకు రిలీఫ్ ఇచ్చింది, తర్వాత రాలేదు కానీ ముందైతే రిలీఫ్ అయితే ఇచ్చింది బాగా, చెప్తున్నాను. అంత ఎఫెక్షనేట్గా ఉంటారు బెల్లడోనా వాళ్ళు, చాలా ప్రేమ గల వాళ్ళు బెల్లడోనా వాళ్ళు. ఏదైనా ఫటాఫట్ మాట్లాడతారు అంతే, ఫటాఫట్, అంతేగాని లోపల బయట మాట్లాడరు. ఓకే. నెక్స్ట్ థ్రాబింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ విచ్ ఈస్ ప్రజెంట్ డ్యూరింగ్ ద బ్లీడింగ్ ఈజ్ ద థ్రాబింగ్ పెయిన్. థ్రాబింగ్ ధన్ కొట్టుకుంటూ ఉంటుంది. థ్రాబింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. థ్రాబింగ్ సివియారిటీ చాలా, ఏ సిమ్టమ్ కూడా మైల్డ్గా ఉందంటే బెల్లడోనా కాదండి. యూ కెన్ రూల్ అవుట్. ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ మైల్డ్ అండ్ స్లో, యూ కెన్ రూల్ అవుట్ బెల్లడోనా. రూల్ ఇన్ సడన్నెస్ అండ్ వైలెంట్ సిమ్టమ్స్ ఆర్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది బెల్లడోనా. ఓకే, ఇది గుర్తుంచుకోండి. రూల్ అవుట్ అండ్ రూల్ ఇన్ కూడా చాలా ఇంపార్టెంట్. రూల్ అవుట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. యూ కెన్ రూల్ అవుట్ ఇఫ్ ద మేనిఫెస్టేషన్స్ ఆర్ వెరీ స్లో అండ్ మైల్డ్, దెన్ యూ కెన్ రూల్ అవుట్ బెల్లడోనా. కాదు, అది ఎన్ని సిమ్టమ్స్ సరిపోయినా సరే. బెల్లడోనా రూల్ ఇన్ ఈజ్ ద సడన్నెస్ అండ్ వైలెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. అదనమాట. థ్రాబింగ్, సుత్తెలతో కొట్టినట్టు ఉంటుంది. బెల్లడోనా హ్యాస్ టు హ్యావ్ కంజెస్టివ్ రెమెడీ. బెల్లడోనా ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. కంజెషన్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారండి? ఆ ఏరియాకి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కడ ఆ పార్ట్కి ఎఫెక్ట్ ఏందో ఆ పార్ట్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ కంజెషన్. కంజెషన్ ఆఫ్ ది హెడ్ అంటే తలకేమో బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, అరిచేతులు అరికాలు చల్లగా ఉంటాయి. ఏ రెమెడీ చెప్తారా ఏమన్నా? తల వేడిగా ఉండడం, అరిచేతులు చల్లగా, అరికాలు అరిచేతులు చల్లగా ఉండడం, ఏ రెమెడీ? జెల్సీమియం. కరెక్ట్. ఇట్ ఈస్ ద డెడ్ ఆపోజిట్ రెమెడీ ఆఫ్ ది బెల్లడోనా కదా. బట్ బోత్ హ్యావ్ కంజెషన్, గుర్తుంచుకోండి. బోత్ హ్యావ్ కంజెషన్స్. బెల్లడోనాలో కంజెషన్ ఎట్లా ఉంటుందో జెల్సీమియం కూడా అంత బాగా కంజెషన్ ఉంటుంది. ఇంకా కంజెస్టివ్ రెమెడీస్లో బోవెల్ నోసోడ్స్లో మోర్గాన్ ప్యూర్ అని ఉంటుంది రెమెడీ. మోర్గాన్ ప్యూర్, దాన్ని మోర్గాన్ బ్యాచ్ అంటారు ఆ రెమెడీని. బోవెల్ నోసోడ్ అనమాట అది. అందులో కూడా కంజెస్టివ్ మేనిఫెస్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని తర్వాత టాపిక్ మళ్ళీ ఒకసారి మొత్తం క్లియర్గా డిస్కస్ చేస్తాను. బోవెల్ నోసోడ్స్, మోర్గాన్ ప్యూర్ కంజెస్టివ్ మేనిఫెస్టేషన్స్లో
గుడ్ నో సోడ్. ఓకే, మోర్గాన్ ప్యూర్. నెక్స్ట్ జారింగ్ అగ్రవేషన్. సడన్గా ఇట్లా ఇట్లా జార్ అయితే వాడికి బాధలన్నీ ఎక్కువ అవుతాయి. పిల్లలు తక్కువ లేచి కూర్చొని ఏడుస్తారు. జారింగ్ అంటే ఇప్పుడు మంచం మీద పడుకున్నాం అనుకోండి, ఇట్లా ఇట్లా మంచం జరుగు అని ఇట్లా మంచం జరుపుతారు కదా, అటువంటి మూమెంట్స్ చాలా ఇబ్బంది పెడతాయి వాళ్ళకి. జారింగ్ అగ్రవేషన్. రైట్ సైడ్ బెల్ట్ ఆల్వేస్ రైట్ సైడ్. మేము చదువుకునే కొత్తలో అప్పుడు ఎక్కువ మెట్రికా ఎక్కువగా పరిజ్ఞానం లేకుండా అప్పుడు ఎందుకు అంటే 7th క్లాస్ 8th క్లాస్లోనే మేము స్టార్ట్ చేసాం హోమియోపతి. అప్పుడు చదువుకునే కొత్తల్లో బెల్డోనా బ్రయోనియా రెండు రైట్ సైడ్ బాగా చదువుకున్న పాయింట్ బాగా మైండ్లో పడతాయండి. అప్పుడు నిజం చెప్తున్నాను, అప్పుడు తెలియపోయినా పర్వాలేదు. ఆ ఏజ్లో మీరు 8th క్లాస్లో 7th క్లాస్ మన పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి హోమియోపతి నేర్పగలిగితే ఎక్సలెంట్. అప్పుడు మైండ్లో అప్పుడు 2-3 పడ్డా కూడా అది ఎప్పుడు జీతాంతం ఉంటాయి ఆ ఏజ్లో పడ్డవి. అందుకని బ్రయోనియా బెల్డోనా రెండు రైట్ సైడెడ్. రెండు కూడా ఆపోజిట్ పోల్స్ ఉంటాయి. బెల్డోనా ఇస్ ద సడన్నెస్ అండ్ బ్రయోనియా ఇస్ ద స్లోనెస్. ఓకే సార్, ఇందాక మీ జారింగ్ అగ్రివేషన్ అన్నారు సార్, అది ఆ సిమ్టమ్ ఒకసారి చెప్పరు సార్? జారింగ్ అంటే జార్ అంటే జార్ని తెలుగులో ఏం చెప్తారు, సడన్గా ఇట్లా జర్కులాగా ఇచ్చేదాన్ని జార్ అంటారు. ఇప్పుడు మంచాన్ని ఇట్లా టక్కున కదిలిస్తారు అనుకోండి, మంచం మీద పడుకోవడానికి టక్కున బాధలు ఎక్కువ అవుతాయి. దాన్ని జార్ అంటారు, జారింగ్. దాన్ని ఏమంటారో తెలుగులో కరెక్ట్ వర్డ్ అర్థం కాలేదు, అందుకని అట్లా ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సడన్ కదలికలు. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కరెక్ట్ అండి, మీరు జార్ చెప్పింది ఎగ్జాక్ట్. జారింగ్ అట్లా. ఓకే ఓకే సార్. ఓకే సార్. రూల్ అవుట్ బెల్డోనా ఇఫ్ ద రెడ్నెస్ ఆఫ్ ది ఫేస్ ఇస్ మిస్సింగ్. కంజెషన్ లేకపోతే రెడ్నెస్ ఆఫ్ ది ఫేస్ లేకపోతే బెల్డోనా ఎక్యూట్స్లో ఇవ్వకండి. ఎక్యూట్స్లో క్రానిక్ వేరు. మళ్ళీ ఎక్యూట్స్లో మాత్రం రెడ్నెస్ ఆఫ్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది బెల్డోనా. రెడ్నెస్ ఆఫ్ ది లిప్స్ చెప్పండి. సల్ఫర్ హ్యావ్ రెడ్నెస్ ఆఫ్ లిప్స్. మోర్గాన్ ప్యూర్ ఆల్సో హ్యావ్ రెడ్నెస్ ఆఫ్ లిప్స్ అనమాట. బెల్డోనా హ్యాస్ రెడ్నెస్ ఆఫ్ ఫేస్, రైట్ సైడెడ్. నెక్స్ట్ డిజైర్స్ లెమన్ జ్యూస్. వాడికి చల్ల తాగాలంటే ఇష్టం. ఓకే, చిల్లీ విత్ హీట్నెస్ ఇన్ ది బాడీ. చలి పడదు కదా. బెల్డోనా చిల్లియా హాటా చెప్పండి. బెల్డోనా చిల్లియా హాటా? చిల్లి, కానీ చిల్లి. లోపల మాత్రం వేడిగా డ్రగ్ సార్. లోపల వేడిగా ఉంటుంది, లేదా అఫెక్టెడ్ ఆర్గాన్ వేడిగా ఉంటుంది. గుర్తుంచుకోండి. రెడ్నెస్, హీట్ అండ్ బర్నింగ్ కదా. ఇన్ఫ్లమేషన్ యొక్క ట్రై పాయింట్స్ రెడ్నెస్, హీట్ అండ్ బర్నింగ్. ఈ మూడు కూడా బెల్లులో కనిపిస్తాయి. రెడ్నెస్గా ఉంటుంది ఫేస్, కానీ ఎఫెక్టెడ్ ఆర్గాన్ రెడ్గా ఉంటుంది, హీట్ వేడిగా ఉంటుంది, బర్నింగ్ మంటగా ఉంటుంది. ఈ మూడు కూడా ఎంట్రీ పాయింట్ ఫర్ ది బెల్డోనా. అయితే వాడు చలి పడదు, మళ్ళీ వేడిగా ఉంటుంది, చలి పడదు. లోపల వేడిగా ఉండి చల్లదనం విపరీతంగా కావాలి, 5 నెంబర్ కూడా సరిపోదండి. ఈ రెమెడీ కార్బోవేజ్. లోపల వేడిగా ఉండి బయటికి మాత్రం ఎంత చల్లగాలి ఉన్నా కూడా సరిపోదు వాడికి, అది కార్బోవేజ్. నెక్స్ట్ సిఫిలిటిక్ బెల్డోనా ఎట్లా ఉంటుందంటే దే హ్యావ్ డెలీరియస్, మెయిన్లీ సీస్ ఇన్సెక్ట్స్ ఆర్ ఎనీ ఇన్సెక్ట్స్. వాడికి సిఫిలిటిక్ బెల్డోనాకి వచ్చేసరికి వాళ్ళకి సిఫిలిటిక్ కేసెస్ వేరేలా ఉంటాయండి, గుర్తుంచుకోండి. సిఫిలిటిక్ బెల్డోనాకి వచ్చేసరికి డెలీరియం, పలవరింతలు ఉంటాయి. మెయిన్లీ సీస్ ఇన్సెక్ట్స్, వాడికి పురుగులు కనిపిస్తాయి. సరే, సిఫిలిటిక్ అల్యూమినా ఒకటి ఉంటుందండి. సిఫిలిటిక్ అల్యూమినాలో టైం పాసెస్ టూ స్లోలీ అంటారు. అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? టైం పాసెస్ టూ స్లోలీ అంటారు అంటే ఏంటది? ఆర్ కెనాట్ రికగ్నైజ్ టైం. సమయం ఇంకా ఎంత ఉన్నా గడవట్లేదు, రోజు గడవట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టు అనిపిస్తుంది సార్. సరే, ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా ఎలాంటి కండిషన్లో కనిపిస్తాయంటే
సిఫిలిటిక్ హిస్టీరికల్ కండిషన్లో కనిపిస్తాయి మీకు. సిఫిలిటిక్ హిస్టీరికల్ కండిషన్లో కనిపిస్తాయి. ఒక్క నిమిషం అండి. సిఫిలిటిక్ హిస్టీరికల్ కండిషన్లో కనిపిస్తాయి. మొన్న ఒక ఆయన వచ్చాడు, నిద్ర పట్టట్లేదు. అంతకుముందు హిస్టీరికల్ పేషెంట్ అంటే సైకాట్రిక్ మెడిసిన్స్ వాడేవాడు. మా దగ్గరకు వచ్చిన తర్వాత సైకాట్రిక్ మెడిసిన్స్ మానేసిన తర్వాత దాదాపుగా 1 year తర్వాత రెగ్యులర్గా వాడమంటే వాడలేదు, ఆపేశారు తను చెప్పకుండానే. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే దగ్గరకు వచ్చింది నిద్ర రావట్లేదు, ఏవో ఆలోచనలు వచ్చి నిద్ర రావట్లేదు. రెండో పాయింట్కి వచ్చేసి అంటే ఇది ఈ హెమరేజిక్ రెమెడీ కాకపోయినా సరే సిఫిలిటిక్ కేసెస్లో వేరేలా ఉంటాయనే కేసు కోసం మీకు చెప్తున్నాను. ఎట్లా మనం జాగ్రత్తగా అడ్వాన్స్ కేసెస్లో ఎట్లా పట్టాలా. అయిన తర్వాత నిద్ర రావట్లేదు. సరే మీ భార్య కూడా దొరుకుని రమ్మన్నా, వాళ్ళ భార్య కూడా దొరికొచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు, నాకు లెక్కలు తెలవట్లేదు అంటున్నాడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఒక పెద్ద క్లాస్ 2 మెయింటైన్ చేస్తాడు, నాకు లెక్కలు తెలవట్లేదు అంటున్నాడు. పక్కన వాళ్ళ భార్య చెప్తున్న వర్కర్స్ చెప్తున్నారు సార్ లెక్కలు కూడా తప్పు చేస్తున్నాడు, కూడికలు తీసివేత చేస్తున్నాడు, కూడికలు తీస్తున్నాడు అంటే ఆయన ఏమంటున్నాడు అప్పుడు, సార్ నాకు లెక్కలు తెలియట్లేదు సార్ అంటున్నాడు. అయిన తర్వాత రాత్రి ఇప్పుడు టైం అవుతుందంటే అట్లా చూసుకుంటూ ఉన్నాడంట. ఎందుకు టైం కూడా తెలియట్లేదు అంటున్నాడు, నాకు ఎంతెందో తెలియట్లేదు సార్ టైం అంటున్నాడు. టైం అసలు గడవట్లేదు అంటే ఎట్లా గడుస్తుందో అన్న ఒక భయంగా ఉంది సార్ అంటున్నాడు. అప్పుడు టైం పాసెస్ టూ స్లోలీ, కన్ఫ్యూషన్ ఆఫ్ ది మైండ్ కింద అల్యూమినా వన్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే వాళ్ళ భార్య వచ్చి చెప్పింది, సార్ దాదాపుగా 1 week 10 days నుంచి నిద్రపోలేదు, ఇవాళ హాయిగా నిద్రపోయానని చెప్పారు సార్ అని చెప్తాడు. హాయిగా నిద్రపోయాడు. ఇంతవరకు మనకి తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు, మొన్న 3 days అయింది రెమెడీ ఇచ్చి. కానీ అంతకుముందు నిద్రపోయిన వాడు ఆ రోజు నిద్ర బాగా పోయాడని చెప్పింది వాళ్ళ మిసెస్. అవర్ రెమెడీ ఇస్ రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. ఎందుకు రైట్? ఆమె నిద్ర పట్టిందంటే నిద్ర పట్టిందంటే ప్రాణశక్తి బాగున్నట్టుగా సార్ ఇచ్చిన తర్వాత బేసిక్ నీడ్ ఆఫ్ ది లైఫ్ సాటిస్ఫై అయింది సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అదే అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం కేసెస్ బట్టి సిమ్టమ్ మ్యాచ్ చేసుకోవాలా. అంతేగాని నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర పట్టట్లేదు కెమిలా కాఫీయా ఇస్తానద్దు. గుర్తుంచుకోండి, వాట్ బాడీ ఈజ్ ఎగ్జిబిటింగ్, ఏ లక్షణాల ద్వారా నీకు చెప్తోంది బాడీ నేను ఇబ్బంది పడుతున్నాను చెప్పేది, ఆ లక్షణాన్ని బట్టి మంది ఇవ్వండి. గుర్తుంచుకోండి, రోగాన్ని బట్టి మంది ఇవ్వకండి ఎప్పుడు కూడా. అది కొన్ని లక్షణాల ద్వారా చెప్తుంది నేను ఇబ్బంది పడుతున్నాను, వాటిని బట్టి మంది ఇవ్వండి. అది ఓకే. సరే, బెల్లో అర్థమైంది కదండి అందరికి కూడా. సీస్ వాడికి బెల్డౌన్కి జెల్స్మిన్కి తేడా చెప్పారు, అది ఏంటి మాట సార్ కొన్ని మిస్ అయ్యారు. కంజెషన్ రెండు కూడా రెండు కంజెషన్ ఉంది, ఇది ఆపోజిట్ అని చెప్పారు. అది స్లోనెస్, ఇది ఫాస్ట్ రెమెడీ. ఓకేనండి. నెక్స్ట్ ఓకే బెలడోనా. అది కాదు సార్, హాట్ కోల్డ్ విషయంలో ఏదో తేడా చెప్పారు సార్. బెలడోనా ఇస్ చిల్లీ పేషెంట్, జెల్సిమిన్ ఆల్సో చిల్లీ పేషెంట్. ఓకే, అలా కాదు మాట సార్, హెడ్ హార్ట్ కాళ్ళు చేతులు అని ఆ తేడా చెప్పారు. కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. అది కంజెషన్, ఇది సిమ్టమ్ ఆఫ్ కంజెషన్. కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి సార్. రెండిట్లో కూడా చల్లగా కాళ్ళు చేతులు చల్లగా రెండిట్లో కూడా ఉంటాయి అది. ఓకే సరే. ఓకే, నెక్స్ట్ హెమరేజిక్ రెమెడీ. బెల్డోనా ఇస్ ద హెమరేజిక్ రెమెడీ, ఎస్పెషల్లీ యూట్రిన్ హెమరేజెస్ కూడా బాగా పనిచేస్తుంది బెల్డోనా. గుర్తుంచుకోండి, యూట్రిన్ హెమరేజెస్ అంటే గర్భస్రావాలు కంటిన్యూస్గా ఆగట్లేదండి అంటే కూడా మనం అటువంటి వాటిలో కూడా చూసుకోవాలి. బ్లడ్ కోఆగులేట్ ఈజీలీ అండ్ ఫీల్స్ హార్ట్ ఆఫ్ ది పార్ట్స్. మనకి మరి ఎంట్రీ పాయింట్స్ ఏంటి అందులో
బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుంది, బాగా ఎక్కువ అవుతుంది, కొంచెం కొంచెం ఊజింగ్ కాదు. స్త్రీలలో బ్లీడింగ్ ఆగట్లేదు, ఎక్కువ అవుతుంది, శరీరం మొత్తం వేడిగా అనిపిస్తోంది. గుర్తుంచుకోవాల్సింది రెమెడీ. అరిచే దర్గాలు చల్లగా ఉండి తల వేడిగా ఉన్న ఒకటి ఉండొచ్చు, లేదా ఒళ్ళంతా కూడా వేడిగా ఉంది. హాట్నెస్ ఆఫ్ ది పార్ట్స్ విత్ లాస్ ఆఫ్ బ్లడ్. ఈవెన్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఆగట్లేదండి, కానీ మా ఈ యొక్క స్త్రీ జననేంద్రియాలు వేడిగా ఉంటున్నాయండి అని చెప్తారు స్త్రీలు వచ్చి. అది కూడా వెళ్ళడం ఎంట్రీ పాయింట్ గుర్తుంచుకోండి. జననేంద్రియాలు అవి కూడా వేడిగా ఉంటున్నాయండి, చాలా వేడి తట్టుకోలేకపోతున్నాయండి అని అంటారు వాళ్ళు. నెక్స్ట్ హాట్ టు ది పార్ట్స్, ఫీల్స్ హాట్నెస్ ఆఫ్ ది పార్ట్స్ త్రూ విచ్ ఇట్ పాసెస్. కంజెషన్ ఆఫ్ ది హెడ్ అండ్ ఐస్ బాల్స్ విత్ రెడ్నెస్. ఫేస్ కూడా రెడ్నెస్గా ఉంటుంది, తలంతా వేడిగా ఉంటుంది. కెనాట్ బియర్ లీస్ట్ జార్ ఆఫ్ ది ఫ్లోర్. కొంచెం కూడా కదలిక ఇష్టపడు, బ్లీడింగ్ అవుతుంటే. స్త్రీల్లో కూడా దాహంగా ఉంటుందండి, దాహం కూడా ఉంటుంది. థర్స్టీ రెమెడీ బెల్లున. చలి పెట్టినా కూడా వెచ్చగా కప్పుకోవడానికి ఇష్టపడతారు, గుర్తుంచుకోండి. చల్లగాలికి ఎక్కువ అవుతాయి బాధలన్నీ కూడా. ఇదన్నమాట బెల్లడోనా. ఓకే, బెల్లడోనా మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ అండి. ఈవెన్ తక్కువగా అంటే ఓన్లీ ఫంక్షనల్గా ఉండే బ్లీడింగ్లో ఎక్కువ మీకు పనిచేస్తుంది. ఎక్కువ ప్యాథాలజీ అండర్లైన్గా ఎక్కువ ఉండే వాటిలో పనిచేయదు. మళ్ళీ గుర్తుంచుకోండి, అంటే సడన్ అండ్ వైలెన్స్ ఉండే వాటిలో ఎందులోనైనా పనిచేస్తుంది. అంటే ప్యాథాలజీ డెవలప్ కావడానికి చాలా టైం పట్టింది అనుకోండి, అలాంటి బ్లీడింగ్లో బెల్డోనా ఒకవేళ ఇస్తే పార్షియల్గా తగ్గినా కూడా మళ్ళీ చూపిస్తుంది. అందుకని కొన్ని ఏళ్ళ తరబడి ప్యాథాలజీ డెవలప్ అయ్యి బ్లీడింగ్ అవుతుందంటే యూ కెన్ రూల్ అవుట్ బెల్డోనా. గుర్తుంచుకోండి, చాలా ఏళ్ళ నుంచి గర్భస్రావం కొంచెం పెరుగుకుంటూ ఇప్పుడు కూడా ఎక్కువ ఉందండి అంటే బెల్డోనా కాదు, గుర్తుంచుకో. Mucous membranes dry. It affects sudden and violence. Effects are sudden and violence. Burning heat, bright redness and dryness are very characteristic marked features. ఏముంటాయి? డ్రైనెస్, ఎండిపోవడం. డ్రైనెస్ కూడా బెల్లోలో ఉంటుంది, బ్రయోనిలో కూడా ఉంటుంది. రెండిట్లో కూడా డ్రైనెస్ ఉంటుంది. స్పాంజియాలో డ్రైనెస్ ఉంటుంది, కానీ హీట్ అండ్ బ్రైట్ రెడ్ అనేది బెల్లోలో ఉంటుంది. హీట్ అండ్ బ్రైట్ రెడ్నెస్. ఓకే, సడన్ సీవియర్ న్యూరాలజిక్ పెయిన్స్ ఉంటాయి. సడన్గా విపరీతమైన న్యూరాలజిక్ పెయిన్స్, సడన్ కమ్స్ అండ్ గో సడన్లీ. అది నెక్స్ట్. హెమరేజెస్ ఆర్ హాట్. వేడిగా ఉంటాయి. ఈవెన్ రక్తస్రావాలు కూడా చాలా వేడిగా ఉంటాయి. హీట్ ఇన్ ద బాడీ, బాగా వేడిగా ఉంటుంది. పార్ట్స్ ఆర్ హాట్ అండ్ స్వాలెన్ అండ్ డ్రై. ఏవైతే హెమరేజెస్ జరుగుతున్నాయో ఆ పార్ట్స్ కూడా బాగా వేడిగా ఉండి డ్రైగా ఉంటాయి. గుర్తుంచుకోండి. రైట్ సైడ్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా బెల్లడోనా సిమ్టమ్స్ అండి. మనకి ఎక్కువ మటుకు హెమరేజెస్లో మనకు ఎక్కువ మటుకు వచ్చే సిమ్టమ్స్ గుర్తుంచుకోండి. డ్రైనెస్ కూడా చాలా ప్రామినెంట్ అండి. బర్నింగ్, హీట్ అండ్ రెడ్నెస్ గుర్తుంచుకోండి. ఓకే, ఈవెన్ హెడ్ స్కిన్ కూడా చాలా హీట్గా ఉంటుంది. ఓకేనండి, అర్థమైందా? బెల్డోనా యాక్టివ్ బ్లీడర్. అర్థమైంది సార్. నెక్స్ట్ అర్థమైంది సార్, బాగా అర్థమైంది. గుడ్. నెక్స్ట్ సార్ యాక్టివ్. ఇప్పుడు డౌట్ సార్ సార్ చెప్పండి. అడగ అనిల్ బాబు సార్, సార్ ఇప్పుడు చెప్పండి. సడన్నెస్ ఉంటేనే అని అనుకున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం
ఇట్లాగా ఓవర్ బ్లీడింగ్ అవుతుందనే వారికి ఇవ్వవచ్చు, కానీ ఆల్రెడీ ఒక 6-7 months నుంచి ఈ ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఓకే అయితే ఇవ్వచ్చా సార్? సేమ్ ఈ హీట్ రెడ్ అలా ఉన్నప్పుడు ఇవ్వచ్చా? అంటే హీట్ 6 months నుంచి వస్తుంది ఇదే ప్రాబ్లం. 6 months నుంచి కాకుండా 6 months నుంచి ఆ కంప్లైంట్ అట్లా ఉండదు యాక్చువల్గా. 6 months నుంచి కూడా సడన్నెస్ అనేది ఎవ్రీ మెన్సెస్లో సడన్నెస్ ఉందనుకోండి, అప్పుడు ఇవ్వచ్చు. ఎవ్రీ మెన్సెస్లో కూడా సడన్గా ఉంటుంది అనుకోండి, అప్పుడు ఇవ్వచ్చు. ఓకేనండి అట్లా. ఓకే ఓకే సార్. సో యూ విల్ టేక్ అనదర్ important remedy, comparatively very analog remedy is the another active leader. చాలా యాంగర్గా ఉంటుంది వాడికి. ఇస్ ద స్ట్రాంగ్ మెటాలిక్, మంచి రోబస్ట్ ఉంటారు వాళ్ళు, చాలా దృఢంగా ఉంటారు. బెల్డోనా అందంగా ఉంటారు. బెల్డోనా వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఈ రెమెడీ వాళ్ళు మాత్రం చాలా దృఢంగా ఉంటారు, చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఏది బ్లీడింగ్ చెప్పండి? ఫెర్రమెట్ సార్. ఫెర్రం మెటాలికం సార్. ఫెర్రం మెటాలికం. ఫెర్రమెట్. ఓకే సరే, ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. సరే, మీరు సడన్గా వస్తాయి వీళ్ళ కంప్లైంట్స్, బ్లీడింగ్ కూడా సడన్గా వస్తుంది. ఏది సడన్గా బ్లీడింగ్ అయ్యే రెమెడీ ఏది? ఎకోనెట్. ఎకోనెట్ ఆల్సో యాక్టివ్ బ్లీడర్, గుర్తుంచుకోండి. యాక్టివ్ బ్లీడర్, సడన్ బ్లీడర్, చాలా దృఢకాయులు, వాళ్ళు కూడా రోబస్ట్గా ఉంటారు. లౌడ్ టాకర్, గట్టిగా ఉంటుంది వాళ్ళ వాయిస్ కూడా, చూడడానికి కూడా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ పర్సన్స్, చాలా దృఢంగా ఉంటారు, బలంగా ఉంటారు. కారాల్సం కొట్లాడతారండి, దాన్ని కూడా కొట్లాడతారు వీళ్ళు కూడా. ఎకనెట్ వాళ్ళు కూడా కొట్లాడతారు. యాంగ్రీ రెమెడీ, ఎంత యాంగ్రీ ఉంటుందంటే వీడికి అసలు దాంతో కొట్లాడడం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు యాంగ్రీ అనగానే నక్సమికి ఒకటే చూసుకోకండి, గుర్తుంచుకోండి. చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు మన క్లాసెస్లో కూడా మేము ఎందుకు కంపారిజన్ చెప్పుకుంటున్నాం అంటే, మన కేసెస్లో దాదాపుగా అందరం కూడా ఒక 30 to 60, 80% రెమెడీస్లో సక్సెస్ ఉంటాం. కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అయ్యో మళ్ళీ నక్షంగా తగ్గిందే, మళ్ళీ తగ్గట్లేదు అనుకుంటాం. ఎందుకు? అది నక్షం కాకుండా వేరే రెమెడీ ఉంటుంది. అట్లా మన యొక్క పరిధి పెంచుకోవడానికి మన క్లాసెస్ ఉపయోగపడతాయి. మన యొక్క ప్రిస్క్రిప్షన్ క్వాలిటీ పెరుగుతుంది. అది అందుకని యాంగ్రీ రెమెడీ, ఎకనెట్ ఈజ్ అ వెరీ యాంగ్రీ రెమెడీ. చాలా యాంగ్రీ ఉంటుంది వాడికి. ఫియర్ఫుల్, భయస్తుడు, చాలా భయస్తుడు. ఎంత భయస్తుడు అంటే వాడు, నేను రేపు మార్నింగ్ మీరు వచ్చేవరకు రేపు భక్తులు లేదో మీకు తెలియదండి అంటాడు. లేదంటే రేపు మార్నింగ్ 5 తర్వాత మీరు 5 లోపల రండి సార్, మీరు 5 తర్వాత మీరు రాకండి, 5 తర్వాత మీరు వస్తే మీరు ఉండము అని చెప్తాడు. లిటరల్గా కేసు చెప్తాను. ఒక ఆమె హార్ట్ దడదడగా ఉందంటే వెళ్ళాను చూడ్డానికి. బీపీ నార్మల్గా కొంచెం ఎక్కువ బీపీ అయితే, ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదమ్మా, మనం రేపు మార్నింగ్ కావాలంటే ఒకసారి మాబ్నా మీరు ఇక్కడ చూపించుకుంటాం కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే కనుక్కోండి, హార్ట్ ప్రాబ్లం ఉంది కదా అంటే, సార్ మీరు రేపు మార్నింగ్ వరకు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు నేను ఉండను సార్, రేపు 5 తర్వాత నేను ఉండను, వెళ్ళిపోతానంటే, అప్పుడు నైట్ ఎకోనెట్ 200 ఇచ్చాను. ఇదే పాయింట్ మీద 200 ఇస్తే మార్నింగ్ హ్యాపీ అయిపోయింది. దడ లేదు, ఏమీ లేదు. దట్ ఈస్ ద ఎకోనెట్. ఎకోనెట్ ప్రిడిక్ట్స్ టైమ్ ఆఫ్ ది డెత్. అట్లా అనమాట. ఎఫెక్టెడ్ బై కోల్డ్ నార్త్ వెస్ట్ విండ్స్, కోల్డ్ విండ్ ఎక్సెట్రా అగ్రవేషన్. వీడికి కోల్డ్ విండ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే డ్రై, ఇంతకుముందు చెప్పుకున్న తేమ వాతావరణం కాకుండా డ్రై తేమ వాతావరణం, డ్రై చల్లని వాతావరణం, అంటే చలికాలంలో వచ్చే బాధల్లో ఎక్కడంటే చాలా ఇంపార్టెంట్ అండి. బెల్డోన్ అనేది తేమ వాతావరణం, అంటే వర్షాకాలంలో వచ్చే చలి వల్ల బాధ లేకపోవడం బెల్డోనా, చలికాలంలో వచ్చే చల్లని వాతావరణం వల్లేమో ఎక్కువ. గుర్తుంచుకోండి, రెండు కూడా సడన్గా ఉంటాయి, రెండు కూడా చాలా యాంగ్రీ రెమెడీస్, చాలా యాంగ్రీ రెమెడీస్ ఉంటాయి. ఎక్యూట్లో నాకు ప్రామినెంట్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే థర్స్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దాహం కొంచెం తాగుతూ ఉంటారు, 10 నిమిషాలకు ఒకసారి తాగుతారు, మనకి ఆర్సిగాల్లో లాగా అనిపిస్తుంది, కానీ ఆర్సిగాల్లో కాదు. ఇట్ ఈస్ ద ఎకోనెట్, గుర్తుంచుకోండి. అందుకని ఎకోనెట్ మనం
నెగ్లెక్ట్ చేయదు. కెంట్ గారు ప్రతి ఒక్క దగ్గర అదే చెప్తారు. ఫస్ట్ గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఎకోనైట్ అంటాడు. మీరు మొత్తం విటమిన్ చదివినప్పుడు ఫస్ట్ గ్రేడ్ ఇన్ఫ్లమేషన్లో ఎకోనైట్ మర్చిపోవద్దు అంటాడు. ఓకే, hemorrhages occurring particularly at night or if caused by anger or fright. If caused by anger or fright. భయం, ఒక భయం తర్వాత బ్లీడింగ్ అయ్యింది అంటే ఎక్కడ మర్చిపోద్దండి, గుర్తుంచుకోండి. ఒక ఆమె బ్లీడింగ్ ఆగట్లేదు, ఒక కేసు చెప్తా వినండి. ఒక ఆమె బ్లీడింగ్ ఆగట్లేదు, బ్లీడింగ్ హెవీ అవుతుంది, కొంచెం కొంచెం కూడా కాదు, చాలా హెవీ అవుతుంది, ఆగడం లేదు. 1-2 days అయింది కానీ తట్టుకోలేకపోతుంది ఆమె, అంత ఎక్కువ బ్లీడింగ్. ఎందుకు అయింది అంటే భయపడింది, ఏదో సంఘటన చూసి భయపడింది. ఆ భయం తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎగర్ ఇస్తే బ్లీడింగ్ కంప్లీట్గా తగ్గిపోయిందండి. అది కూడా విత్ ఇన్ ఏ షార్ట్ టైం, ఎక్కువ రోజులు పట్టలేదు, హాఫ్ డేలోనే బ్లీడింగ్ ఆగిపోయింది. అంత ఇంపార్టెంట్ రెమెడీ ఎకోనైట్, గుర్తుంచుకోండి. అందుకని ఎలాంటి పాయింట్లు ఇక్కడ ఓపియం పనిచేయదు మాస్టర్ డాక్టర్ గారు. ఓపియం ఆల్సో వీ కెన్ కంపేర్, బట్ ఇంత హెమరేజిక్ రెమెడీస్లో ఇంత సడన్నెస్ ఉండేది ఎకోనైటే. ఎకోనైట్ తర్వాతనే ఓపియం. ఓపియంలో మీకు మళ్ళీ సిమ్టమ్స్ వేరేలా ఉంటాయి, ఎగ్జిబిటిక్ సిమ్టమ్స్ వేరేలా ఉంటాయి. ఆ మత్తు కానీ అవన్నీ కూడా ఓపియంలో ఉంటాయి. లేట్ ఫ్రైట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఓపియం ఆలోచించవచ్చేమో. నేను అది చెప్పినప్పుడు చెప్తాను, ఓపియం చెప్పినప్పుడు కొన్ని కేసెస్ చెప్తాను. ఓకేనండి, అదే. సో చిన్న డౌట్ అడగొచ్చా సార్? సార్ లాస్ట్ చెప్పండి. అడగమంటారు. సార్ చెప్పండి. ఒక పాపకి బాగా ఈ స్కూల్లో స్ట్రెస్ ఎక్కువైంది సార్. ఇంట్లో కూడా ఏదో చిన్న గొడవ చేస్తే, అల్లరి చేస్తే వాళ్ళ నాన్న కొట్టాడు సార్. కొడితే ఆ బొగ్గ మీద బాగా గట్టి చెంపదెబ్బ కొట్టాడు. ఆ అమ్మాయి అప్పటి నుంచి భయపడుతుంది సార్. భయపడటం వల్ల సరిగ్గా స్కూల్కి వెళ్ళలేకపోతుంది. మధ్య మధ్యలో ఆ అమ్మాయి టెన్షన్ పడినప్పుడల్లా ముక్కులోంచి చెవులోంచి బ్లడ్ వస్తుంది సార్. ఆ భయం తర్వాతే వచ్చింది. అంతకుముందు ఆరోగ్యంగా ఉండే అమ్మాయి ఓకే. 2 times ఫిట్స్ కూడా వచ్చినాయి అంట. స్కూల్లో ఉండి పడిపోయింది. దాని తర్వాత బాగా దాని తర్వాత ఇదంతా ఆయన కొట్టిన కాడి నుంచి బాగా గట్టిగా కొట్టాడు ఆయన. భయపడింది, వాళ్ళ నాన్నకి బాగా భయపడింది సార్. ఎంత ఏజ్ ఎంత అమ్మాయికి? ఆ అమ్మాయి 15 years సార్. 10th చదువుతుంది. ఇప్పుడు సరిగ్గా చదువుకోలేకపోతుంది. స్కూల్కి వెళ్ళినా కూడా ఎప్పుడు పడిపోతుందో అర్థం కావట్లేదు అమ్మాయి. వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్లు 2 సార్లు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు అని రకరకాల హాస్పిటల్లో చూపించినా ఏమి లేదన్నారు. అంతా బానే ఉందన్నారు సార్. లోపల ఏమి నర్వస్ ఇంజరీస్ కానీ ఏమి అవ్వలేదండి అని ఏదో కాల్షియం టాబ్లెట్స్ అను ఇట్లా పడిపోయినప్పుడల్లా వెయిట్ అయ్యో టాబ్లెట్లు ఇచ్చారంట, అంతే సార్. మీరు ఫస్ట్ మీరు బెల్లున్న 200 డోస్ చేయండి, లేదా ఓకే సార్. 1 వేయండి, ఏం కదండి. పెథాలజీ ఏం లేదు కదా, బెల్లున్న 1 వేయండి. ఓకే సార్. బెల్లం వేసి అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఆఫ్టర్ ఫైట్, ఆఫ్టర్ ఫియర్ తర్వాత ఆ భయకారణం అట్లాగే ఉండిపోయింది. ఆ భయకారణం ఉండిపోయి అందువల్ల యాక్టివ్ హెమరేజెస్ వస్తున్నాయి. ముక్కులోంచి కళ్ళలోంచి బ్లడ్ రావడం, బ్లీడింగ్ రావడం, ఇవన్నీ కూడా ఆ సిమ్టమ్. కానీ ప్యాథాలజీ పరంగా కూడా ఎక్కువ డెప్త్ లేదు. సో సోరిక్, అందుకని ఏజ్ అడిగాను నేను, సోరిక్ ఏజ్ అనమాట. అందుకని మీకు బెల్లున చాలా పనిచేస్తుంది. 1 వేయండి, ఎందుకంటే ఆ యొక్క షాక్ని తీసేస్తుంది. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. బెల్డోనా. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఎకోనైట్. ఎకోనైట్ ఆఫ్టర్ యాంగర్ ఆర్ ఫ్రైట్, పర్టికులర్లీ ఎట్ నైట్. రాత్రిపూట బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. బ్లీడింగ్ కూడా హెవీగా అయ్యేది నైట్ టైం ఎక్కువ అనమాట ఎకోనైట్లో. నెక్స్ట్ పేషెంట్ వర్స్ ఫ్రమ్ రైజింగ్. పడుకొని లేచినా కూడా ఎక్కువ అవుతుంది, కూర్చొని లేచినా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. రెస్ట్లెస్నెస్ కదా, విపరీతంగా రెస్ట్లెస్గా ఉంటారు వాళ్ళు. ఎంత రెస్ట్లెస్గా ఉంటారు అంటే ఆర్సికాలో లాగా ఉంటారు. ఆర్సికాలో లాగా ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, రెస్ట్లెస్నెస్ కానీ, యాంగ్జైటీ కానీ, బర్నింగ్ కానీ. బర్నింగ్ ఎకోనైట్లో తక్కువ ఉంటుంది. రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, థర్స్ట్, ఈ 3 కూడా చాలా ప్రామినెంట్గా ఉంటాయి ఎకోనైట్లో కానీ ఆర్సికాలో కానీ. గుర్తుంచుకోండి, కానీ జాగ్రత్తగా ప్రిస్క్రైబ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్, కొంచెం తాగాలంటుంటారు.
అదనమాట. ఒక దగ్గర కూర్చోలేరు, రెస్ట్లెస్నెస్గా ఉంటారు. ఫ్లో ఈజ్ కాన్స్టాంట్. ఫస్ట్ దాహం ఎక్కువగా ఉంటుంది. డ్రై స్కిన్, ప్లెథోరిక్ హ్యాబిట్, ఎస్పెషల్లీ ఇన్ యంగ్ పీపుల్లో ఫియర్ ఆఫ్ డెత్, fear of moving, fear of turning, fear of rising, lest something may happen, etc. ఏం జరుగుతుందో అని భయం. కదిలినా ఎక్కువ, కూర్చొని లేచినా ఎక్కువ అవుతుంది బాధలు. నో పీస్ ఆఫ్ మైండ్, తృప్తి ఉండదు. ఎక్కువ వాడికి తృప్తి ఉండదు. ఎందుకు? వాడికి యాంగ్జైటీ ఎక్కువ, ఆందోళన ఎక్కువ, భయం ఎక్కువ, దాహం కొంచెం కొంచెంగా ఉంటుంది, స్వయంగా వస్తాయి బాధలన్నీ కూడా. సో ఎకోనెట్ అనేది మర్చిపోవద్దండి, గుర్తుంచుకోండి. అలాంటి వాటిలో చూసుకొని మీరు ఎకోనెట్ ఇస్తే బాగా పనిచేస్తాయి. ఓకేనండి? ఎకోనెట్ అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ another important hemorrhagic remedy is the mostly we neglect or we may use is the చిల్లీ ప్లాటినా అంటారు దాన్ని. మోస్ట్ హార్టీ రెమెడీ, చాలా హార్టీ రెమెడీ. అంటే ప్లాటినా వాడు ఎంత అహంకారంతో ఉన్నట్టుంటాడో వీడు కూడా అంత అహంకారంతో మాట్లాడతాడు, గుర్తుంచుకోండి. ఇట్స్ కాల్డ్ హార్టీ లైక్ ప్లాటినా, చిల్లీ. ఇట్ ఈస్ హార్టీ లైక్ ప్లాటినా, వెజిటబుల్ ప్లాటినా, అండ్ ఆల్వేస్ బ్లీడింగ్ అసోసియేటెడ్ విత్ నాజియా. ముక్కు నుంచి బ్లడ్ గారినా, బ్లీడింగ్, మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా కూడా కడుపులో వికారం పిసికినట్టు ఉండడం కూడా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఏ రెమెడీ చెప్పండి? ఇపికాక్ సార్. ఓకే, గుడ్. ఎట్లా అండి ఇపికాక్? మీకు ఏమనిపించింది ఇపికాక్లో? వికారం ఉంటుంది సార్ ఎక్కువ. అదొకటండి. మీరు వెజిటబుల్ ప్లాటినా, హార్టీనెస్ గుర్తుంచుకోండి. ప్లాటిన్ లా ఉంటారు వాళ్ళు. మోస్ట్ పారాలిజం కూడా వాళ్ళ ప్లాటినంలో అంత పారాలిజం ఉండదు. అంటే రోడ్డు మీద వచ్చి కొట్టాడు వికారం ఉంటుంది సార్. అమ్మా, వికారం ఉంటుంది వాడికి. వికారంగా ఉంటుంది. ఏ లక్షణం ఉన్నా వికారంగా ఉంటుంది. కరెక్ట్, గుడ్. నెక్స్ట్ యాక్టివ్ బ్లీడర్. ఇది కూడా ఈజ్ ఆల్సో యాక్టివ్ బ్లీడర్, గుర్తుంచుకోండి. చాలా యాక్టివ్ బ్లీడర్లో ఇపికాక్ ఉంటుంది. నాజియా వామిటింగ్ డస్ నాట్ రిలీఫ్. నాజియా వామిటింగ్ డస్ నాట్ రిలీఫ్. వాడికి కడుపులో పిసికినట్టున్నా కూడా వాంతి అయినా కూడా ఆ పిసకడం తగ్గదు. దాన్ని ఏమంటారండి నాజియాలో తెలుగులో? అది మీ సైడ్, ఆంధ్ర సైడ్, మీ ఏరియాలో వికారం అంటారు సార్. ఓకే, వికారం, కరెక్ట్. వికారం అనేది ఈజ్ ఎ టెక్నికల్ వర్డ్ కదా. తెలంగాణ యాసలో అయితే కడుపులో పిసికినట్టు అవుతుంది, వాంతికి వచ్చినట్టుంది అంటారు. ఓకే, కడుపులో పిసికినట్టు అవుతుంది, వాంతికి వచ్చినట్టు ఉంది అంటారు. దాన్ని నాజియా అంటారు. ఆల్వేస్ క్లీన్ టంగ్. ఓకే, క్లీన్ టంగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లీన్ టంగ్లో ఇపికాక్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకోటి ఏంటంటే ఈజ్ ఆల్సో నర్వస్ ఓరిజిన్లో కూడా బాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ కాకుండా నర్వస్ ఓరిజిన్లో కూడా క్లీన్ టంగ్ ఉన్నప్పుడు బాగా హెమరేజెస్లో ఇపికాక్ బాగా పనిచేస్తుంది. డిస్కంటెంటెడ్, అస్సలు తృప్తి ఉండదండి. ఇరిటబిలిటీ, విపరీతం చిరాకు. అయితే ఒకసారి ఏమైంది, ఒక ఆమె కీళ్ళ నొప్పుల కోసం వచ్చింది. దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఎంతమంది ఇచ్చినా తగ్గలేదంటారు. ఎంత మంచి కరెక్ట్ సెట్ చేసి ఇచ్చినా తగ్గలేదంటారు. కీళ్ళ నొప్పులు ఉన్నాయి. ఒకసారి ఏమైంది, సార్ మొన్న ఏదో తిన్నాను, కడుపులో పిసికినట్టుంది, వికారం వచ్చినట్టుంది అంటే చూసి టంగ్ క్లీన్గా ఉంటే చూసి ఇపికాక్ 200 వేసాను. అప్పుడు
ఇప్పికాక్ టోనిక్ ఇస్తే వికారం తగ్గింది. దాంతోపాటు నెక్స్ట్ 1 మంత్కి వచ్చింది. సార్ అంతకుముందు మీరు బాగా ఇచ్చారు సార్ మందు, ఆ మందుతో నాకు నొప్పులని తగ్గిపోయాయి సార్ అని చెప్పింది. అప్పుడు వండర్ అయ్యాను, ఇప్కాక్లో ఇంత డెప్త్ ఉంటుందా అసలు, ఇప్కాక్ని ఇట్లా రెమెడీ ఇంత కాన్స్టిట్యూషనల్గా వాడుకోవచ్చా అని అప్పుడు అర్థమైంది నాకు ఇప్కాక్ని. అప్పుడు ప్రబుల్ సార్ నోట్స్లో చూస్తే నాకు ఇప్కాక్ క్లియర్గా అనిపించింది. ఇట్ ఈస్ అ హార్టీ లైక్ ప్లాటినా. అంత అంత అహంకారం ఉంటారు వాళ్ళకు కూడా. ఆమె కూడా అంత అహంకారం ఉంటుంది. వాళ్ళ కూతురు చెప్తుంది, సార్ మా అమ్మని భరించలేను సార్. అయిన తర్వాత ప్రధాని కొట్లాడుతూ ఉంటుంది మా అమ్మ అని చెప్పింది. క్వారల్సమ్ రెమెడీ ఆల్సో ఇపికాక్ ఇచ్చిన తర్వాత ఆమెకు ఒక 1-2 months కానీ ఎక్కువ వాడలేదు, కంప్లీట్ తగ్గిపోయింది. కీళ్ళవాతం మొత్తం తగ్గింది, కీళ్ళ నొప్పులన్నీ తగ్గిపోయినాయి. అంత ఇంపార్టెంట్ రెమెడీ ఇపికాక్, గుర్తుంచుకోండి. ఆల్వేస్ క్వారల్సమ్నెస్, డిస్కంటెంటెడ్, తృప్తి ఉండదు, ఇరిటబిలిటీ, చిరాకు, విపరీతమైన చిరాకు ఉంటుంది. సర్కాస్టిక్ అండ్ క్రిటికల్, పొడిచినట్టు మాట్లాడతారండి వీళ్ళు కూడా. సర్కాస్టిక్ అంటే పొడిచినట్టు మాట ఉంటుంది వాళ్ళ మాట. చిల్లీ రెమెడీ, థర్స్ట్లెస్ రెమెడీ, దాహం ఉండదు, చలి పడదు, సైడ్ అంటూ ఏం లేవు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఏం లేదు. ఇదండి ఇపికాక్. ఇపికాక్ ఈజ్ ఆల్సో యాక్టివ్ బ్లీడర్, గుర్తుంచుకోండి. యాక్టివ్ బ్లీడర్. టంగు క్లియర్గా ఉంటుంది, టంగ్ కూడా క్లియర్గా ఉంటుంది. ప్రొఫ్యూజ్ అండ్ స్టడీ బ్రైట్ రెడ్ ఫ్లో ఆఫ్ ది బ్లీడింగ్. స్త్రీలలో వెన్సెస్ బ్లీడింగ్ ఆగకుండా రెడ్గా పోతుంది అంటే నీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ ఇపికాక్, గుర్తుంచుకోండి. వాళ్ళు హార్టీగా ఉంటారనుకోండి, అప్పుడు కూడా ఇపికాక్ వస్తుంది. డార్క్ రెడ్ బ్లడ్ ఎప్పుడు కూడా ఇపికాక్ కాదు, రెడ్ బ్లీడింగ్ మాత్రమే ఇపికాక్. అందుకని యూ హ్యావ్ టు రూల్ అవుట్. ప్రొఫ్యూజ్ బ్లాక్ రెడ్ బ్లడ్ అంటే ఇపికాక్ కాదు. ప్రొఫ్యూజ్ రెడ్ బ్రైట్ రెడ్ ఫ్లో ఇస్ ద ఇపికాక్. ఓకే, ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ నాజియా. బ్లీడింగ్తో పాటు నాజియా కూడా ఉంటుంది, వికారం వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్, వెరీ హార్డ్ లేబర్డ్ బ్రీతింగ్, పేషెంట్ టేక్స్ లాంగ్ బ్రీత్స్. ఇట్లా అంటుంటారు మధ్య మధ్యలో, శ్వాస సరిపోక లాంగ్ బ్రీత్ తీసుకుంటారు. నెక్స్ట్, కోల్డ్ స్కిన్ అండ్ కోల్డ్ స్వెట్. దానివల్ల కోల్డ్ అయిపోతారు, చల్లగా అయిపోతారు వాళ్ళు కూడా. వామిటింగ్, కఫింగ్, ఇమోప్రైసిస్, దగ్గి తెమ్మడబోతుంది, లేదా వాంతికి కూడా తెమ్మడబోతుంది. తెమ్మడగులా బ్లడ్ చారాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. అగ్రవేషన్ ఆఫ్ సప్రెస్డ్ ఎరప్షన్స్ సప్రెస్ అయిన తర్వాత వచ్చే బాధల్లో ఇపికాక్ పనిచేస్తుంది. ఇదండి ఇపికాక్. అర్థమైందా అండి? ఇపికాక్లో ఏమైనా డౌట్ ఉందా? చాలా ఇంపార్టెంట్ హెమరైటిక్ రెమెడీ, యాంటీ హెమరైటిక్ రెమెడీ ఇపికాక్. మర్చిపోవద్దు ఇపికాక్ని మాత్రం, చిన్న రెమెడీగా చూడకండి దాన్ని. అర్థమైందండి? బాగా క్లీన్ రెడ్ బ్లడ్ ఉండి బ్లీడింగ్, క్లీన్ టంగ్ ఉన్నప్పుడు వికారం లేకపోయినా వేయొచ్చు సార్? వికారం తప్పనిసరిగా ఉంటేనే వేయచ్చు. ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఎరప్షన్స్ సప్రెస్డ్ అంటే ఎరప్షన్ సప్రెస్ అయిన తర్వాత వచ్చే బ్లీడింగ్స్ లో కూడా కురుపులు అణిచిపెట్టడం, కురుపులు అణిచిపెట్టిన తర్వాత వచ్చే బాధల్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సార్ మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ మాస్టర్ గారు, ఒక చిన్న డౌట్ అండి. చెప్తాలి. వీటిల్లో ఎక్కడ కూడా కడుపు నొప్పి, కాళ్ళు గుంజడాలు, బ్యాక్ పెయిన్, అంటే మెన్సెస్ ఎప్పుడు కొంచెం జనరల్ గా ఈ పేషెంట్లలో కనిపిస్తాయి కదండి. ఈ టాపిక్ కొంచెం అండి. ఈ బెలడోనా, ఎకోనెట్, ఇవికాక్లో ఈ 3 ఎక్కడ, అంటే ఎలా ఇవి ఉంటాయా ఉండవా? అన్నిట్లో ఉంటాయండి. బెల్డోనా కూడా అసలు తట్టుకోలేడు, అంత నొప్పులు ఎక్కువ ఉంటాయి, అంత వైలెంట్ పెయిన్స్ ఉంటాయి. ఇపికాక్లో అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే కామన్ సిమ్టమ్స్ కదా, ఎప్పుడు కూడా కామన్ సిమ్టమ్ని కంపేర్ చేసుకోకండి కదా.
అన్కామన్ సిమ్టమ్, టిపికల్ సిమ్టమ్ ఎక్కువ కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చింది కొంచెం లాగినట్టుంది, నడుము లాగినట్టుంది అంటే బెల్డో ఎపికా కాదనుకోకండి. నువ్వు బ్లీడింగ్ వల్ల కొంచెం లాగడం అనేది కామన్ సిమ్టమ్ కదా, అట్లా అనమాట. నెక్స్ట్, ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వెక్సేషన్, రిజర్వ్డ్ ప్లెజర్, ఇంజురీస్, దెబ్బ తగిలిన తర్వాత వచ్చే బ్లీడింగ్లో కూడా ఇది పనిచేస్తుందంటండి. ఇది ఇపికాక్. లాస్ ఆఫ్ బ్లడ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇండైజెస్టిబుల్ ఫుడ్ ఏదో పడని తిన్నాడు, అప్పటి నుంచి బ్లీడింగ్ ఉందండి, అప్పుడు కూడా ఇపికాక్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఓవర్ సెన్సిటివ్ టు హీట్ అండ్ కోల్డ్, వీరికి చలి పడదు, ఉమ్మరం పడదు. ఓకేనండి. ఇవన్నీ కూడా డిస్కంటెంటెడ్, ఎంత తృప్తి ఉండదు వీళ్ళకి. ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. డిస్కంటెంటెడ్, తృప్తి అస్సలు ఉండదు ఎపికాక్ వాడికి. నువ్వు ఎంత మంచి మంది ఇచ్చినా తగ్గినా కూడా సార్ తగ్గలేదని ముందు చెప్తాడు, కానీ తగ్గిన పాయింట్స్ మాత్రం చెప్పడు. అంతకుముందు ఇవన్నీ తగ్గాయి కదా అంటే అవునవును సరే ఇవి తగ్గలేదు అంటాడు, మళ్ళీ కొట్లాడతాడు. అట్లా దెర్ ఈస్ ద టిపికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇపికాక్, గుర్తుంచుకోండి. ఓకేనండి. సరే ఇప్పటికి ఆపుదాం. ఓకేనా? సరే. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. డాక్టర్ గారు చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. ఇప్పుడు మా గోరంక్ గాయక్ అని ఒక అతను ఈ హెమరేజిక్ డ్రగ్స్ చెప్పాడు సార్. ఆయన గ్రూప్స్ గా డివైడ్ చేశారండి. ఇప్పుడు మామూలుగా ప్రాక్టికల్ గా గురుగారు ఇప్పుడు ఇపికాకు ఇవన్నీ కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉందండి. దాదాపుగా ఆయన 40 డ్రగ్స్ చెప్పాడండి. ఆ పద్ధతిలో మనం చదువుకుంటే ఐడెంటిఫై చేయటం కొంచెం ఈజీగా ఉంటుందేమో సార్. ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి. అన్ని మందులు ఒకే రకంగా ఉంటున్నాయి ఈ బ్లీడింగ్ డ్రగ్లు. అందుకే యాక్టివ్ బ్లీడర్స్, ప్లాసివ్ బ్లీడర్స్ అని చదువుకుంటాం. సరే మీరైతే నాకు పంపించండి, ఏమైనా ఉంటే యాడ్ చేసుకుందాం అండి. సరేనా సార్? సార్ ఏమైనా మీ దగ్గర ఏంటండి మీ దగ్గర లిటరేచర్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, చూస్తాను. మామూలు మీ పర్సనల్ అకౌంట్ కి పంపించానండి. అవునండి, చూస్తాను, ఒకసారి చూస్తాను. సరేనా? సరే సార్, పంపిస్తాను. ఉంటా సార్. నమస్తే సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాస్తవ. స్వస్తి. థ్యాంక్ యూ సార్.